నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. ప్రెసెంట్ ఏపీలో అరెస్టులు నడుస్తున్నాయి. ఈ అరెస్టుల పర్వం చూస్తుంటే కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీడియా ముందు మాట్లాడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒకప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో బాగా విచ్చలవిడిగా మాట్లాడేవారు. ఇప్పుడు వారందరూ తగ్గారు. ఇది పక్కన పెడితే 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే దౌర్జన్యాలు చేస్తూ వచ్చారో వాటికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదవుతూ రావడం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ కేసులు నమోదవడం చూస్తుంటే అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. ఇదొక అంశం అయితే, మరొక అంశం కొంతమంది నాయకులు రీసెంట్గా సిద్దిరి అప్పలరాజు గారు కూడా మీడియా ముందు మాట్లాడడానికి భయపడ్డారు. మీడియా ఒక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, కానీ ఆయన ఎందుకు మీడియా ముందు నన్ను మాట్లాడించి కుటుంబ ప్రభుత్వాన్ని తిట్టించి మా మీద కేసులు నమోదు చేయించాలని చూస్తున్నారా? ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి కూడా ఆ టైంలో తప్పిదాలు జరగలేదు, అక్రమాలు జరగలేదు అని చెప్పట్లా, నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటారు? అసలు ఏపీలో ఏం నడుస్తుంది అంటారు? ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దీంట్లో. చాలా సింపుల్ హ్యూమన్ సైకాలజీ. ఓకే. ప్రతిరోజు తిరిగే దారే. పగలు ఆ దారి వెంట వెళ్ళేటప్పుడు చెట్టు చెట్టుగానే కనిపిస్తుంది, ఇల్లు ఇల్లుగానే కనిపిస్తుంది. ఆ దారిలో ఒక సమాధి ఉంటే సమాధిగానే కనిపిస్తుంది. శ్మశానం ఉన్న శ్మశానం ముందుగానే వెళ్తాం మనం. కానీ ఒకవేళ ఏ టౌన్కి వెళ్ళి ఏదో పని మీద ఎక్కడో స్ట్రక్ అయ్యి లేట్ అవర్లో రిటర్న్ వస్తున్నాం అనుకో, అప్పుడు పగలు మనం ప్రతిరోజు చూసే చెట్టు కూడా ఆ రాత్రిపూట చీకట్లో చాలా భీకరంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం పాస్ అయ్యే సమాధి కూడా ఆ రాత్రిపూట మనకి ఆ చీకట్లో దాని మీద ఎవరో కూర్చున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు అందరూ మొగాళ్లే, పరిస్థితులు సహకరించినప్పుడు ఎవరికి వాళ్ళు మా అంతటి వీరులు ధీరులు లేరని చెప్పని రెచ్చిపోతారు. పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కూడా అదే ధైర్యాన్ని ప్రదర్శించగలిగే, అదే స్థితప్రజ్ఞతని మెయింటైన్ చేయగలిగే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు మనం వైసీపీలో చూస్తున్నదంతా అటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన పిరికి పందలే కనిపిస్తూ ఉన్నారు ఇవాళ మనకి. అధికారము, వ్యవస్థల మద్దతు, హంగు ఆర్భాటము, అంగబలము, యంత్రాంగ బలం అన్నీ చేతిలో ఉన్న రోజు ఇష్టారీతిన రెచ్చిపోయారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన సిద్దిరి అప్పలరాజు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం శారదాపీఠానికి పర్యటనకు వచ్చిన రోజు ఇతను మంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఇతనితో పాటు కొంతమంది వంది మాగదులను తీసుకొని ఆశ్రమంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ సిఐ అడ్డుకున్నాడు. ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు, భద్రతా కారణాల రీత్యా మంత్రి హోదాలో మీరు వెళ్ళండి, కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళటం వీలు కాదు అన్నప్పుడు మనందరం లైవ్లో చూసాం. ఆ సీఏని గుండెల మీద చెయ్యేసి ఒక నెట్టి బండబుత్తులు తిట్టి ఎవడరా నువ్వు అది ఇదని చెప్పని డొక్క చించేస్తాను ఈ వెధవ గిదవ ఇట్లా తిట్టాడు సీఏని. ఇప్పుడు నేను ఒక విలేకరి ప్రస్తుత ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేయగానే మీరు మమ్మల్ని రెచ్చగొడతారు, మేమన్నా మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. చదువుకున్నావు, డాక్టర్వి, మంత్రిగా పనిచేసావు, నియంత్రణలో మాట్లాడు, ఎవరో రెచ్చగొడితే నువ్వెందుకు రెచ్చిపోతున్నా? అంటే నీ భాష మీద నీకు అదుపు లేదు, నీ ప్రవర్తన మీద నీకు అదుపు లేదు. మీరు ఎలా నాయకులుగా చలామణవుతారు? ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతావా? వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. సంయమనంతో సమాధానం చెప్పు, సంస్కారయుతంగా సమాధానం చెప్పు. సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించి ఉన్నత విద్యావంతులై ఉండి పెద్ద పెద్ద పదవులకి చట్టసభలకు ఎన్నికై ఉండి పాలకులుగా ఉండి కూడా అక్కడ స్థానిక తన రాజకీయ ప్రత్యర్థి గౌతు శిరీష్ గారిని ఉద్దేశించి ఎంత సంస్కారహీనపు ప్రవర్తించాడు ఇతను. గౌతు లచ్చన్న గారి ఇలాంటి స్వాతంత్ర సమర యోధుడిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు ఇతను. 6 సార్లు నెగ్గిన గౌతు శ్యాంసుందర్ శివాజీ గారిని ఉద్దేశించి సంస్కారహీనపు వ్యాఖ్యలు చేశాడు ఇతను. అంటే తనకి రాజకీయంగా ప్రత్యర్థులైతే వాళ్ళని ఒక వర్గ శత్రువులుగా భావించి ట్రీట్ చేశాడు ఆ రోజున. మరి ఈరోజు ప్రజల చేత తిరస్కారానికి గురైన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టేటప్పటికి ఇప్పటికీ నెత్తికెక్కిన కళ్ళు అసలు స్థానంలోకి వచ్చినాయి, గాలిలో తేలుతున్న కాళ్ళు నేల మీదకి వచ్చినాయి. ప్రజలిచ్చిన అధికారం మనలో అహంకారం పెంచింది అనేది ఇప్పుడు రియలైజేషన్ బిగిన్ అయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళని చూస్తే. ఈ మధ్య కొడాల నానిని ఒక మహిళా విలేకరి ప్రశ్నిస్తే చూసాం మనం. మీరేంటి సార్ యాక్టివ్గా లేరు అంటే, నీ ఉద్యోగం పోతే కూడా నువ్వు ఇట్లాగే ఈ మైక్ పట్టుకొని తిరుగుతావా, మా ఉద్యోగాలు పోయినాయి, ఇంకా మేము ఎందుకు యాక్టివ్గా ఎందుకుంటామంటున్నాడు. రాజకీయ పార్టీ నాయకుడివి, 4 సార్లు చట్టసభకి ప్రాతినిధ్యం వహించావు, ఒక ఎన్నికలో ఓడిపోగానే
ఉద్యోగం ఉంటేనే క్రియాశీలకంగా ఉంటావా? అంటే ప్రజలు నిన్ను గెలిపిస్తేనే నువ్వు ఆ ప్రజలకు అండగా ఉంటావు. నేను గెలిపించకపోతే క్రియాశీలకంగా ఉండవు, యాక్టివ్గా ఉండవు. యాక్టివ్నెస్ ఇన్ ద సెన్స్ క్రియాశీలకంగా. అంటే మా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి మేము ఇంకెందుకు క్రియాశీలకంగా ఉంటాం అంటున్నావు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఏ నాయకుడిని చూసినా మరి ఇవాళ పాటిస్తున్న ఇదే సమయం అధికారంలో ఉన్న రోజు కూడా పాటించి ఉండాల్సింది కదా. ఎప్పుడు ఏం చెప్తారంటే, ఓటమి ధైర్యాన్ని ఇవ్వాలి, గెలుపు వినయాన్ని నేర్పాలి అని చెప్తారు. ప్రజల చేత నువ్వు నెగ్గింపబడ్డావు అని అంటే ప్రజలు నీ నాయకత్వాన్ని ఆకాంక్షించారు. నిన్ను ఒక సమర్థుడైన నాయకుడిగా వాళ్ళకి సేవలు చేయడానికి నిన్ను ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకోవటం ఏదో నీ ఘనత, నీ వీరత్వం, ఏదో వెనకటి రోజుల్లో 2 రాజ్యాల మధ్య ఒక యుద్ధక్షేత్రంలో దాడులు దండయాత్రలు చేసి అవతల రాజ్యాన్ని ఓడించి రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ఫీల్ అయిపోయారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలని చేతులు జోడించి మాకొక ఛాన్స్ ఇవ్వండి అని ముకులిత హస్తాలతో వేడుకుంటే ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక ఛాన్స్ ఇస్తే మనకి అవకాశం దక్కింది అనేది మర్చిపోయారు. మర్చిపోయి నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో కలబడి కొట్లాటి కుస్తీ పోటీలో నెగ్గినట్టుగా ఫీల్ అయిపోయారు. ఇవాళ అదే ప్రజలు సరే మీ బడాయి ఇంత ఎక్కువగా ఉంది కదా, సరే మీ బడాయి ఏదో మేమే కుదురుస్తాంలేమని చెప్పని మనకు ఒక సామెత ఉంది, ఇనుము వంకర కొలిమి తీర్చుద్ది అని చెప్పని. నువ్వు నేను వంచితే ఆ ఇనుము వంగదవు. కొలిమిలో పెట్టి బాగా కాల్చి సమ్మడి పెట్టి ఒక దెబ్బ కొడితే శుభ్రంగా సాపై కూర్చుంటుంది. ప్రజలు కూడా ఆ కాల్చి కొర్రుగాల్చి పెట్టారు వాత, ఇప్పుడు కాళ్ళు నెల మీదకి వచ్చినాయి. ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు. ఇవాళ ప్రభుత్వం కొందరి మీద చర్యలు తీసుకుంటున్నది వాస్తవమే, కానీ ఇంకా చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు, బరితెగింపు ప్రవర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వినయాన్ని నేర్చుకోవాల్సిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. సహజంగా ఎవరికి వాళ్ళకి సొంత నియంత్రణ ఉండాలి వాళ్ళ వ్యక్తిత్వం మీద. ఆ నియంత్రణ కోల్పోయి వ్యవహరించే వాళ్ళకి చట్టపరంగా అయినా సరే ఆ నియంత్రణ నేర్పించాలి. స్వతహాగా ఆ నియంత్రణ కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతను వాడిన మాటలు ఎట్లా మర్చిపోతారు? అతను చేసిన దౌర్జన్యాలు, దాడులు ఎలా మర్చిపోతారు? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అతను బహిరంగంగా మైకి తీసుకొని బూతులు తిడితే దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన జనసేన కార్యకర్తల మీద వెంటాడి దాడులు చేశారు. సవాళ్ళు విసిరాడు ఇతను. పట్టాభిని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎంత జుగుసాకరమైన పదజాలంతో బహిరంగంగా మైకి తీసుకొని బండ బూతులు తిడతా ప్రసంగాలు చేశాడు. వినయం వాళ్ళకి నేర్పాలి. కండకావరంతో, అధికార మదంతో మాకు దక్కిన ఈ అధికారమే శాశ్వతం అని చెప్పని విర్రవీగిన ఏ ఒక్కరిని ఉపేక్షించడానికి వీల్లేదు. కొందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, కొన్ని అక్రమాలను వెలికితీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలికితీస్తూ ఉన్నారు. కుంభకోణాల మీద విచారణ జరుపుతూ ఉన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎవరి పాత్ర ఏంటనేది నిర్ధారణ అవుతూ ఉంది. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు కూడా ప్రభుత్వం విచారణలో నిర్ధారణ చేసుకున్న అంశాలని వీళ్ళు కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. ఇవాళ వార్తాపత్రికల్లో కూడా అవే వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం రైట్ ట్రాక్లో ఉంది. చట్టపరంగా ఎవరెవరు ఏ తప్పులు చేశారు, ఎవరెవరు ఏ అవినీతికి పాల్పడ్డారు, ఎక్కడెక్కడ భూముల ఆక్రమణ జరిగినాయి, మైనింగ్ వనరుల అడ్డగోలు దోపిడీ జరిగింది, వీటినన్నిటినీ వెలికితీసే ప్రాసెస్లో ఉన్నారు. ఒక్కొక్క విభాగాన్ని సంస్కరించి ప్రక్షాళన చేసే దిశగా ఉన్నారు. అసలు తప్పులు చేసిన వాళ్ళని జుట్టు పట్టుకొని బయటికి లాక్కరాటానికి ప్రభుత్వ పరంగా సమగ్రమైన విచారణ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు మొదలైంది. ఇవాళ భయంతో వణుకు రాకూడదు. మనం బాధ్యత కలిగిన నాయకులం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, చట్టసభలకు ఎంపికవుతా ఉన్నాం, శాసనాలు చేసే స్థాయిలో ఉన్నాం. మనం వినమ్రంగా ఉండాలి. మనం ఈ సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాలి. ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు, ఇప్పటి యువత మనల్ని చూసి ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకోవాలనే సంస్కారం వాళ్ళకు ఉండాలి. ఇప్పుడేం జరుగుతుంది? ఆ సంస్కార హీనత్వాన్ని ప్రదర్శించిన పర్యవసానం చట్టపరంగా బలవంతాన నేర్పించవలసి వస్తుంది. కనీసం ఇదైనా మంచిదే. ఇప్పటికైనా సరే తప్పుడు ప్రవర్తిస్తే పోసాని కృష్ణమురళికి మళ్ళీ యాత్రా స్పెషల్ యాత్రలు చేయాల్సి వస్తుంది అనేది ఇప్పటికైనా సరే దీని గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో అయినా సరే నాయకుడు అనేవాడు సమాజానికి అసలు నాయకత్వం వహించే స్థాయిలో ఉండాలి తప్ప ప్రజల చేత చేత్కారానికి గురైతే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది నిన్నటి వరకు విర్రవీగిన వాళ్ళ నోటి నుంచే ఇప్పుడు వస్తున్న వినమ్రపూర్వకమైన స్టేట్మెంట్లు వింటేనే మనకు అర్థమవుతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.